ఏ గడప తొక్కినా ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నట్టు చెప్తున్నారని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి అంటున్నారు. నెల్లూరు జిల్లా కొవ్వూరు మండలంలో స్థానిక వైసీపీ నేతలతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంపీగా పోటీ చేస్తున్న తన తండ్రి విజయసాయిరెడ్డిని గెలిపిస్తే గ్రీన్ సిటీగా చేస్తారని చెప్తున్న నేహారెడ్డితో మా నెల్లూరు ప్రతినిధి మహీద్ ఫేస్ టు ఫేస్. మన వాళ్ళే అని చెప్పి తెలిసిపోతూ ఉంటది. తప్పకుండా విజయసాయిరెడ్డి గారికి అందరికీ చెప్పండి. మీ వాళ్ళందరికీ విజయసాయిరెడ్డి గారికి జగన్ మళ్ళీ గెలిపించాలి. సంతోషంగా ఉన్నారు మీరు మరి అంటే నమస్తే అక్క. విజయసాయిరెడ్డి గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రసన్న కుమార్ రెడ్డి గారికి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుగా అందరికీ చెప్పండి. అందరు డబ్బులు ఇస్తున్నారు అనుకోబాకండి. డబ్బులే తీసుకోండి. 2 ఓట్లు ఒకటి కాదు 2 పడాలి మన దాంట్లో. నమస్తే అక్క, బాగున్నారా? తప్పకుండా విజయసాయిరెడ్డి గారికి ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రసన్న కుమార్ రెడ్డి గారికి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకేసి జగన్ అన్నని మళ్ళీ గెలిపించాలమ్మా. అంతా హ్యాపీగా ఉన్నారా? పథకాలు అందుతున్నాయి కదా వారికి అందరికి. గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రసన్న కుమార్ రెడ్డి గారికి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకేసి జగన్ అన్నని గెలిపించాలి. అందరికీ చెప్పండి. నమస్తే అమ్మా, బాగున్నారా అక్క? ఈసారి ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రసన్న కుమార్ రెడ్డి గారికి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేయాలమ్మా. మీ వాళ్ళందరికీ కూడా చెప్పండి. విజయసాయిరెడ్డి గారికి ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రసన్న కుమార్ రెడ్డి గారికి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వేసి జగనన్నను మళ్ళీ గెలిపించాలమ్మా. మీ వాళ్ళందరికీ చెప్పండి. పథకాలన్నీ బాగా అందుతున్నాయమ్మా. ఏది రాలేదమ్మా? అవునా? ఆసరా ఏం చెప్పారా? తంబబడలేదు. మరెందుకు రాలేదు? 45 ఓసీ గ్రూప్ లో. ఒక నిమిషం, నీకు అది ఉందా? వయసు ఉందా? ఆధార్లో కూడా మళ్ళా కూడా పెట్టిస్తారు లేదా? మళ్ళీ చేపిస్తాము. మళ్ళీ మన గవర్నమెంట్ వస్తే అన్ని మనమే చేసుకొని అన్ని సరిగ్గా వస్తాయమ్మా. ఈసారి ముందంతా వచ్చి తప్పకుండా విజయసాయిరెడ్డి గారికి ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రసన్న కుమార్ రెడ్డి గారికి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకి వేసి జగన్ మళ్ళీ గెలిపించాలి. అందరికీ చెప్పండి. మీ వాళ్ళందరికీ చెప్పి సహాయం చేయండి. అభ్యర్థిగా ప్రసన్న కుమార్ రెడ్డి గారికి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకి మళ్ళీ గెలిపించాలి. మీలాంటి వాళ్ళే సహాయం చేయాలక్క. వస్తా. విజయసాయిరెడ్డి గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రసన్న కుమార్ రెడ్డి గారికి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వేసి జగనన్నను మళ్ళీ గెలిపించాలి. పాప అందరికీ చెప్పండి. మీ వాళ్ళందరికీ ఆశీర్వదించాలి. మీరే మీరు కూడా అక్క. తప్పకుండా విజయసాయిరెడ్డి గారికి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి వస్తామక్క. ఒకటే నమస్తే అమ్మా. అందరికీ నమస్తే తల్లి. అమ్మాయి బాగున్నారా? అవా ముందుకురా. రాని రాని తల్లి బాగా తప్పకుండా ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రసన్న కుమార్ రెడ్డి గారికి 2 ఓట్లు ఉంటాయమ్మా. 2 ఓట్లు ఫ్యాన్ కే వేసి జగనన్నను మళ్ళీ గెలిపించాలి. అంతా బాగుందా? ఏమన్నా ఆరోగ్యం బాగుందా? తప్పకుండా విజయసాయిరెడ్డి గారు సాయి ఉన్నాడు. సాయి తప్పకుండా ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రసన్న కుమార్ రెడ్డి గారికి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వేసి జగనన్నను మళ్ళీ గెలిపించాలి. అందరికీ చెప్పండి.
తప్పకుండా ఈసారి విజయసాయి రెడ్డి గారికి ఎంపీ అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రసన్న కుమార్ రెడ్డి గారికి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వేయాలమ్మా. తెలిసిన వాళ్ళు అందరికీ చెప్పండి అమ్మా, మీరు కూడా తప్పకుండా వేయాలి. ఎవరేమి వచ్చినా తీసుకోండి, ఓటు మాత్రం ఫ్యాన్ చేయండి. సింహపురిలో ఎన్నికల ప్రచార జాతర కొనసాగుతుంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంది. వైఎస్ఆర్ పార్లమెంట్ అభ్యర్థిగా వేణుంబాక విజయసాయిరెడ్డి పేరు ప్రకటించడంతో ఆయన కుటుంబం సైతం ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైపోయింది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో ఆయన కుటుంబం సైతం, ఆయన సతీమణి, ఆయన కుమార్తె సైతం ఇంటింటికి తిరుగుతూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సంక్షేమ అభివృద్ధి జరుగుతుంది, టీడీపీ వస్తే ఎటువంటి అన్యాయం జరగదు, ఎటువంటి అన్యాయం జరుగుతుందంటూ ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటేసి మోసపోతారు, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్న మనతో పాటు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి గారు ఉన్నారు. అంత మాట్లాడదాం. మేడం చెప్పండి, ఈరోజు మొట్టమొదటిసారిగా మీరు ప్రజల్లోకి వచ్చారు, ఫ్యాన్ గుర్తుపైనే ఓటు వేయాలి, ఎందుకు, ఏం చెప్తారు? నమస్కారం అండి అందరికీ. ఇక్కడ కోవూరు నియోజకవర్గంలో గుమ్మల దిబ్బలో తిరుగుతూ ఉన్నాము. ఇవాళ మాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి వచ్చి. ఎందుకు వేయాలి అని అంటే ఎవరికి తెలియదు ఏం లేదు. జగన్ గారి గవర్నమెంట్లో అందరూ చాలా బెనిఫిట్ అయ్యారు. అందరూ ఎవరు అడిగినా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మాకు ఏ గవర్నమెంట్ ఇలా చేయలేదమ్మా, మీ గవర్నమెంట్తో మేము చాలా హ్యాపీగా ఉన్నాము, మీరు ఓటు అడగాల్సిన అవసరం లేదు, మేము అలాగే వేస్తాము, మీరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు అని అంటున్నారు. అలాంటివి వినడం గురించి కాకపోతే ఇంకా ఏముంటుందండి. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మాకు మేడం చెప్పండి, ప్రధానంగా విజయసాయిరెడ్డి గారిని ఓటు వేసి గెలిపిస్తే ఆయన అందుబాటులో ఉన్నాడు, విజయవాడ ఢిల్లీకి వెళ్ళిపోతారు, ఆయనకు ఎందుకు ఓటు వేయాలని ఆయన ప్రచారం జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా, ఏం చెప్తారు? లేదండి, నాన్నగారు పుట్టిన ఊరు ఇది. తాళ్లపూడిలో పుట్టారు, అక్కడే పెరిగారు, నెల్లూరు విఆర్ కాలేజ్లోనే చదువుకున్నారు. ఇక్కడ నుంచి పైకొచ్చిన మనిషి ఎప్పుడు పుట్టిన ఊరుని మర్చిపోలేదు. ఇక్కడ నుంచి టికెట్ వచ్చిందని చెప్పి చాలా చాలా సంతోషంగా ఉన్నారు. అలాగా మా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. నాన్న ఎప్పుడు తిండి అన్నీ మానేసి కూడా జనాల మధ్యలో ఉంటారే తప్ప ఎప్పుడూ అందుబాటులో లేకుండా ఉండరు. ఏదైనా సరే ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా వెంటనే కాంటాక్ట్ చేసేలాగానే ఉంటుంది. అలాంటి వైజాగ్లు ఢిల్లీకి వెళ్ళే ఇదిగా ఉండదు. వైజాగ్లో కోవిడ్ టైంలో ఉన్నప్పుడు కూడా, అప్పుడు రాజ్యసభ మెంబర్గా ఉన్నారు, అప్పుడు కూడా చాలా ఇమీడియట్గా కోవిడ్ టైంలో కూడా ఏమీ హెల్త్ కానీ ఏది చూసుకోకుండా ఇమీడియట్గా జనాల కోసం అని చెప్పి బెడ్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది, ఆక్సిజన్ అందించడం జరిగింది. ఏదైనా కూడా వెంటనే ప్రజల కోసమే ఉంటారు, ప్రజల గురించే ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ప్రజలకి ఏ రకమైన భయం అవసరం లేదు దాని గురించి. చెప్పండి, ప్రధానంగా మేనిఫెస్టో, ప్రత్యేక మేనిఫెస్టో ఉంటుంది జిల్లా వ్యాప్తంగా అంటున్నారు, ఆ మేనిఫెస్టో ప్రత్యేక చెప్తారా? మేనిఫెస్టో నెల్లూరు హిస్టరీలోనే ఫస్ట్ టైం మేనిఫెస్టో చేశాం మనము. ఏ గవర్నమెంట్ కింద రాలేదు, ఏ ఎంపీ గారి కింద రాలేదు, నాన్నగారు తయారు చేశారు. దాంట్లో నెల్లూరుని ఎలాగెలాగా అభ్యర్థి పొందించాలనేది అన్ని అవుట్లైన్ చేస్తుంది. ముఖ్యంగా యూత్కి ఎంప్లాయ్మెంట్ ఎలాగెలాగా చేయొచ్చు, అందరికీ జనరేట్ చేయాలనేది ఆయన ఉద్దేశం. నెల్లూరుని ఐటీ హబ్గా చేయాలనేది, ఒక గ్రీన్ సిటీగా చూడాలనేది ఆయన ఆశ, ఆయన కళ. అవన్నీ కూడా రాసున్నాయి. మనం అన్ని వ్యవసాయాలు అన్నిటికీ, వ్యవసాయం గురించి కానీ, ప్రతి వాటర్ కన్సంప్షన్ గురించి, ప్రతి దాని గురించి అన్నీ ఆలోచించి ఆయన ఒక మేనిఫెస్టో తయారు చేస్తున్నారు. మనం అవన్నీ గ్రీన్ సిటీగా చూడాలి, నెల్లూరుని ఇంత అభ్యర్థి పొందేలాగా చూడాలి అని అంటే మళ్ళీ మనము ఆయనకి సపోర్ట్ చేసి ఓటు వేసి నెల్లూరు జిల్లాకి ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి గారికి ఓటు వేసి, ఎమ్మెల్యే ఖలీల్ గారికి ఓటు వేసి, ఇక్కడ కోవూరు జిల్లాలో ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఓటు వేసి సపోర్ట్ చేసి, మనం హెల్ప్ చేసి ఆయన గవర్నమెంట్, జగన్ గారి గవర్నమెంట్ తెప్పించి మళ్ళీ మనం నెల్లూరుని గ్రీన్ సిటీలాగా చూద్దాము. ఇది మొత్తం మీద తన ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే నెల్లూరు జిల్లాను స్మార్ట్ సిటీగా, గ్రీన్ సిటీగా చేస్తాము. టీడీపీకి ఓటు వేస్తే మళ్ళీ ప్రజలు అన్యాయం అయిపోతారు, సీఎం జగన్మోహన్ రెడ్డితో అభివృద్ధి సాధ్యమంటూ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి చెప్తున్న మాటలు. మరో నాయకుడు స్థానికంగా ఉన్నటువంటి నిరంజన్ బాబు రెడ్డి గారు అంత మాట చెప్పండి సార్. ఈరోజు కోవూరు నియోజక ప్రజలు, అంటే మీరు ప్రధానంగా కోవూరు మండలంలో ఈసారి ఓటర్లు ఎవరి పక్కన ఉండండి, ఏ వైపు ఉండండి, ఏం చెప్తారు?
ఎవరు పక్కన ఉన్నారంటే మీరు ఎవరిని అడిగినా చెప్తారు. ఈరోజు మేము ప్రచారంలో విజయసాయిరెడ్డి ఎంపీ గారి అభ్యర్థి వాళ్ళ వైఫ్ మా కూతురు ఇద్దరు కూడా తిరుగుతూ ఉన్నారు. ఎక్కడికి పోయినా వాళ్ళకి ఒకటే చెప్తున్నారు, అమ్మా మీరు చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఫ్యాన్ గుర్తని వాళ్ళే ముందు చెప్తున్నారు. అందువల్ల ఎందుకనేది ఏం చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళ గతంలో 2014 చంద్రబాబు నాయుడు గారు పొదుపు మహిళలకి మీకు ఉండే రుణాలు మొత్తం నేను ముఖ్యమంత్రి అయితే మాఫీ చేస్తానని చెప్పాడు. తర్వాత ముఖ్యమంత్రి అయితే ముండి చేసి చూపించాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో 25,500 కోట్ల రూపాయలు పొదుపు మహిళలు బాకీ ఉంటే అది మొత్తం 4 దఫాలుగా నేను మాఫీ చేస్తానని చెప్పి ఈరోజు మొత్తాన్ని మాఫీ చేసి చూపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. సార్, మీ ప్రత్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అవినీతి రహిత నియోజకవర్గం తీర్చిదిద్దాను, ఈ 5 ఏళ్ల కాలంలో కోవూరు నియోజకవర్గంలో దౌర్జన్యాలు అవినీతి బాగా జరిగాయంటూ ఈసారి తమకు సైకిల్ గుర్తుపై ఓటు వేస్తే అవినీతి రహిత నియోజకవర్గం తీర్చిదిద్దామని వేమిరెడ్డి ప్రశాంత్ గారు చెప్తున్నారు. ఏం చెప్తారు? నేను ఒకటే ఆమెను అడుగుతూ ఉండా, ఆమె రాజకీయ అజ్ఞాని. ఎందుకంటే ఆమెకి ఏం తెలియదు. ఎవరో 2 రాసిస్తే అవి చదువుతుంది. నేను ఒకటే చెప్తున్నాను, 1983 నుంచి నల్లాపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నారు. 1993 నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఈరోజు కోవూరు నియోజకవర్గంలో రాజకీయంగా ఏదైనా ఒక కేసు పెట్టారా? ఛాలెంజ్ చేస్తున్నా చెప్పానండి. ఏదైనా ఒక హత్య జరిగిందా, ఒక కొట్లాట జరిగిందా? కేవలం వాళ్ళు ఎవరో నినాదాలు 2 రాసిస్తే చెప్తే సరిపోదు. నిత్యం ఈరోజు కరోనా వచ్చిన టైంలో కానీ కోవులో వరదలు వచ్చి మెయిన్ రోడ్లో ట్రంక్ రోడ్లో పడవలు తిప్పిన పరిస్థితి మనం చూసాం. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉండి పనిచేశారే తప్ప వీళ్ళెవరూ పనిచేయలే. ఏది కూడా ఆ రోజు కరోనా టైంలో ప్రాణాలు సైతం చాలా లెక్క చేయకుండా ప్రసన్న కుమార్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ప్రతి నిత్యం ప్రతి గ్రామంలో తిరిగి వాళ్ళ అవసరాలు ఏముండయో అవన్నీ తీరుస్తూ వాళ్ళకి ధైర్యం చెప్తా ఉన్న పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. కాబట్టి ఇక్కడ ఇవన్నీ నినాదాలు డబ్బులతో వస్తున్నారు. కానీ డబ్బుల కోసం కొంతమంది ఉంటారు. నాయకుల్లో కూడా 2-3 రకాలు ఉంటారు. వాళ్ళు డబ్బుల కోసం కాసు పెట్టుకొని ఉంటారు. వాళ్ళు పోతున్నారు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ అనుచరులు కానీ ఎవరు పోలేదని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఏ పథకం ఇచ్చినా పార్టీలకి మతాలకి కులాలకి అతీతంగా అర్హులు ఒక్కటే అయి ఉంటేనే చాలు. వాళ్ళకి ఏ పథకం వచ్చేస్తుందో ఆ పథకం ఇచ్చిన ఘనత మా దగ్గర ఉంది. అవినీతి అంటారా? గతంలో జన్మభూమి కమిటీలు పెట్టి మామూలుగా పెన్షన్ కావాలన్నా కూడా వాళ్ళ దగ్గర 1000 రూపాయలు తీసుకునే పరిస్థితి. ఆ రోజుల్లో బీసీ ఎస్సీ లోన్లో ఏమన్నా కార్లు ఇస్తుంటే ఆ రోజు వాళ్ళ దగ్గర 1,00,000 రూపాయలు జన్మభూమి కమిటీ తీసుకునే పరిస్థితి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత అవినీతి అనేది ఒక్క పైసా కూడా జరగలేదు. ఎక్కడ ఉంటే చెప్పండి చూద్దాం. ఇది మొత్తం మీద కోవూరు నియోజకవర్గంలో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వెంటే ప్రజలు ఉన్నారు. మళ్ళీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మరొకసారి ఎమ్మెల్యేగా ప్రసన్న కుమార్ రెడ్డిని గెలిపిస్తారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే చదువుతుంది కానీ ఆమెకి ఎటువంటి అవగాహన లేదు. మరొకసారి ఎంపీగా విజయసాయి రెడ్డిని కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పట్టం కట్టి సిద్ధంగా ఉన్నారు ప్రజలంటూ స్థానిక నేతలు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సునీల్ కుమార్ రెడ్డితో మహిద్ మెగా 9 టీవీ కోవూరు నుండి.